మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్న విషయం గుర్తుందా? ఆ విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు మన ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. మనందరం చేయవలసిన పని ఏమని చెప్పుకున్నాం మన లాస్ట్ ఎపిసోడ్లో? మనందరం కూడా తిరిగి మన మనస్సుని పోగొట్టుకొని చైతన్యంలోకి రావాలి, తెలివిలోకి రావాలి అని అనుకున్నాం కదా. మనలో పెట్టుకున్న కూడబెట్టుకున్న జ్ఞానాన్నంతా అక్కడ ఇక్కడ విని అరువు తెచ్చుకున్న సమాచారం అంతా అవతలికి విసిరి పారేయాలి. మన పాత నమ్మకాలను వదిలేయాలి. మనకి మనం పెట్టుకున్న లిమిటేషన్స్ అన్నిటినీ కూడా వదిలేయాలి. వాటన్నిటినీ అవతలికి విసిరి పారేయాలి అని అనుకున్నాం కదా. అప్పుడు మనం చక్కగా ఎరుకతో ఉంటాం, జాగృతిలో ఉంటాం, వేరుగా ఉంటూ మన జీవితాన్ని అద్భుతంగా సాగిస్తాం. లేదు అంటే ఏమవుతుంది? మనం మనస్సులమైపోతాం. అప్పుడేమవుతుంది? నిద్రలోనే ఉండిపోతాం. అంటే తెలివి ఉండదు, చైతన్యం ఉండదు, జాగృతి ఉండదు, అవేర్నెస్ ఉండదు, ఎరుక అన్నది ఉండనే ఉండదు అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఓషో ఏం చెప్తున్నారంటే, ఆయన ఒక విషయాన్ని పరిశీలించారంట. అదేమిటి అంటే, అమాయకపు పల్లెటూరి వారు ఈ విశ్వవిద్యాలయాల్లో, యూనివర్సిటీస్లో, గుళ్ళల్లో ఉండే శాస్త్రుల కంటే కూడా చాలా ఎక్కువ చురుగ్గా, మెలకువగా, అవేర్గా ఉంటారు అని చెప్తున్నారు. ఇది ఆయన పరిశీలనట. ఇంకా ఏం చెప్తున్నారంటే, పండితులు చిలక పలుకులు పలికేవారే తప్ప మరేమీ కాదు. యూనివర్సిటీస్లో పెద్ద పెద్ద సభల్లో, విద్వత్ సభల్లో చేరిన వారు పవిత్రమైన ఆవు పేడతో నిండిన వారే తప్ప మరేమీ కారు. వీళ్ళందరూ కూడా పూర్తిగా అర్థరహితమైన చప్పుళ్లతో నిండి ఉన్నవారు. వీళ్ళందరూ కూడా చప్పుళ్లతో నిండి ఉన్నారు అంటే మనస్సులై ఉన్నారు. మనస్సులై ఉన్నారు అంటే నిద్రలో ఉన్నారు. నిద్రలో ఉన్నారు అంటే ఎరుక, జాగృతి అనేది వారికి ఉండదు. అంటే తెలివి, చైతన్యం లేని వారుగా ఉంటున్నారు అని ఖచ్చితంగా చెప్తున్నారు ఓషో. ప్రకృతిలో పనిచేసే జనాలు అంటే, ప్రకృతిలో పనిచేసే వాళ్ళంటే ఎవరు? రైతులు, తోట పని చేసేవారు, అడవిలో కట్టెలు కొట్టేవారు, అడవిలో పని చేసేవాళ్ళు, వడ్రంగులు, చిత్రకారులు, ఇలా వీళ్ళందరూ ప్రకృతిలో పనిచేసే వాళ్ళు ఎవరైనా కూడా వీళ్ళందరూ పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో పనిచేసే విద్యావేత్తలు, ప్రధాన విద్యాధికారుల కంటే కూడా చాలా ఎక్కువ చురుగ్గా, తెలివిగా ఉంటారు అంటున్నారు ఓషో. ఎందుకు అంటే, ప్రకృతితో పనిచేస్తున్నప్పుడు ప్రకృతితో కనెక్షన్లో ఉంటారు కదా. ప్రకృతి ఏమో చాలా చురుగ్గా ఉంటుంది, చెట్లు కూడా చాలా చురుగ్గా, అవేర్గా ఉంటాయి, జంతువులు, పక్షులు అన్నీ కూడా చాలా అవేర్గా ఉంటాయి. అందుకే అయినా అవి అవేర్గా ఉన్నా వాటి యొక్క అవేర్నెస్, వాటి యొక్క ఏమరపాటు లేనితనం, మెలకువ ఖచ్చితంగా మనకంటే కొంచెం వేరుగా ఉంటుంది. కానీ అవి మాత్రం చాలా అవేర్గా ఉంటాయి కంపేర్ టు మనుషులు కదా. సో ప్రకృతిలో పనిచేసే మనుషులు ఆ ప్రకృతితో కనెక్ట్ అయి ఉండటం వల్ల వాళ్ళు మిగతా పెద్ద పెద్ద జాబ్స్, కార్పొరేట్ జాబ్స్, యూనివర్సిటీస్లో జాబ్స్, గుళ్ళల్లో శాస్త్రులు వీళ్ళందరికంటే చాలా చురుగ్గా ఉంటారు అని చెప్తున్నారు ఓషో. ఇప్పుడు చెట్లు చురుకుదనం గురించి అయితే సైన్స్లో నిదర్శనాలు కూడా ఉన్నాయి కదా. ఒకవేళ ఫర్ సపోజ్ చెట్లు కొట్టేవాడు చెట్లు కొట్టాలనే ఉద్దేశంతో తన చేతిలో గొడ్డలితో వచ్చాడనుకోండి, అతని చుట్టూ ఊతా ఉన్న వృక్షాలు, చెట్లు అన్నీ కూడా అతని రాకని చూసి వణికిపోతాయట. దీని గురించి సైన్స్లో నిదర్శనాలు, రుజువులు ఉన్నాయి. ఇప్పుడు చెట్లు సంతోషంగా ఉన్నాయా లేదా విచారంగా ఉన్నాయా? భయంగా ఉన్నాయా లేదా భయం లేకుండా ఉన్నాయా? విషాదంగా ఉన్నాయా లేక పారవస్యంతో ఆనందంగా ఉన్నాయా అని కొలవడానికి మనకు కొన్ని పరికరాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. చెట్లు కొట్టే అతను వస్తుండటం చూసి చెట్లన్నీ భయంతో వణకడం మొదలెడతాయి. సమీపంలోకి మరణం వస్తోందని ఆ చెట్లుకి జాగృతి కలుగుతుంది.
ఇంతకీ ఆ చెట్లు కొట్టే అతను ఇంకా ఏ చెట్టుని కొట్టనే లేదు. కానీ అతని రాక, అతని ఉద్దేశం చెట్లు కొట్టాలనే అతని ఉద్దేశం వల్ల ఆ చెట్లలో భయకంపనాలను కలిగిస్తుంది కదా! సో, ఇప్పుడేం చెప్పుకున్నాం? చెట్లు కొట్టేవాడు చెట్లు కొట్టాలనే ఉద్దేశంతో తన చేతిలో గొడ్డలితో వస్తే, అతని రాకను చూసిన అన్ని చెట్లు కూడా వణికిపోతాయి అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఒక వింతైన విషయం ఒకటుంది. అదేమిటంటే, ఫర్ సపోజ్ చెట్లు కొట్టేవాడు చెట్లని నరికే ఉద్దేశం లేకుండా అలా చెట్ల ప్రక్క నుంచి వెళ్తే, అంటే అదే చెట్లు కొట్టే అతను అదే గొడ్డలితో ఉన్నా సరే, చెట్లు కొట్టే ఉద్దేశమే లేకుండా అలా అతను చెట్ల ప్రక్క నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, అప్పుడు ఏ చెట్టు ఏమాత్రం భయపడదు. అంటే దీని అర్థం ఏమిటి? ఆ వ్యక్తి యొక్క చెట్లు నరకాలి అనే ఉద్దేశం ఆ చెట్లని ఎంతగా ప్రభావితం చేస్తోందో అర్థమవుతుంది కదా! అంటే ఆ చెట్లు కొట్టేవాని ఉద్దేశాన్ని ఆ మొక్కలు చక్కగా అర్థం చేసుకున్నాయి అని అర్థం కదా! సో, దీని అర్థం ఏమిటి? ఆ వ్యక్తి యొక్క, ఆ చెట్లు కొట్టేవాని యొక్క భావతరంగం ఆ వృక్షాలు చక్కగా అర్థం చేసుకొని వాటిని విప్పి చెప్తున్నాయి అని అర్థం కదా! ఎంత అద్భుతం ఇది! చూడండి, మన భావాలతో జంతువులు, పక్షులు, చెట్లు అన్నీ కూడా ఈ ప్రకృతి ఎంత చక్కగా కనెక్ట్ అవుతుందో అర్థమవుతుందా మీకు? ఒక్కసారి ఆలోచించండి దీని గురించి. సైన్స్ యొక్క మరొక ప్రాముఖ్యత గల విషయ పరిశీలన ఏమిటంటే, ఒకవేళ ఫర్ సపోజ్ మనం ఓ అడవిలోకి వెళ్ళి ఒక జంతువుని చంపామనుకోండి. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న జంతు సముదాయమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు కూడా కంపిస్తాయి. మనం ఒక లేడిని చంపితే ఆ చుట్టూ ఉన్న లేళ్లన్నీ ఆ హత్యా ప్రకంపనను, ఆ ఫ్రీక్వెన్సీని అనుభూతి పొంది విచారంగా అవుతాయి. ఓ గొప్ప ఫ్రీక్వెన్సీ, ఆ ప్రకంపన, వణుకు ఆ లేళ్లన్నిట్లో కలుగుతుంది. హఠాత్తుగా ఏ రకమైన కారణం లేకుండా ఆ లేళ్ళు భయపడతాయి, పరిగెడతాయి. అవి ఆ లేడి చంపబడాన్ని చూసుండకపోవచ్చు, కానీ ఎలాగో ఓ సూక్ష్మ పద్ధతిలో అవన్నీ కూడా చెట్లు కానీ, జంతు సమూహాలు కానీ, లేళ్ళు కానీ అన్నీ కూడా ఒక సూక్ష్మ పద్ధతిలో సహజ జ్ఞానంతో, సహజ ప్రకృతి జ్ఞానంతో ప్రభావితమవుతాయి. కానీ ఒక్క లేళ్ల వరకే కాదు, చెట్లు, చిలుకలు, పులులు, రాబందులు, చివరికి గడ్డి పరకలు కూడా ఆ హత్యకు బాధపడి విచారంగా అవుతాయి. ఓ హత్య జరిగింది, ఓ వినాశనం జరిగిపోయింది, మరణం సంభవించింది అనుకుంటూ అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతిదీ కూడా బాధపడి ప్రభావితం అవుతుంది. ఎందువల్ల? బికాజ్ ఆఫ్ అవేర్‌నెస్. మనిషి మాత్రం చాలా గాఢంగా నిద్రపోతున్నట్లు అనిపిస్తుంది కదా దీని గురించి ఆలోచిస్తుంటే. ఒక్క జీవిని చంపితే ఆ జీవి చంపబడడం చూడని పక్షులు, జంతువులు, గడ్డి పరకలు, చెట్లు, మొక్కలు అన్నీ కూడా బాధపడతాయి, భయపడతాయి, విచారంగా ఉంటాయి. సో, ఈ ప్రకృతిలో ప్రతి వస్తువు, ప్రతి జీవి కూడా ఎలాంటి ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తోంది? ఆ ఫ్రీక్వెన్సీ ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అయ్యింది? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. అది అవేర్‌గా ఉన్నప్పుడు మాత్రమే మనం వాటిని రిసీవ్ చేసుకోగలం. పక్షులు, చెట్లు, జంతువులు ఇవన్నీ చాలా అవేర్‌గా ఉంటాయి. అందువల్లే
ఆ ప్రకృతిలో వచ్చే ప్రతి ఫ్రీక్వెన్సీని అవి చక్కగా అర్థం చేసుకుంటాయి. మన మనుషులం అవేర్‌గా ఉండము. నిద్రలో ఉంటాము. మనస్సులమైపోయి ఉన్నాము కాబట్టి మనకి ఆ ఫ్రీక్వెన్సీ మన దాకా వస్తుంది. కానీ ఆ ఫ్రీక్వెన్సీని మనం రిసీవ్ చేసుకునే స్థితిలో మనం లేము. ఎందుకంటే మనలో చైతన్యం లేదు, తెలివి లేదు. నిద్రలో ఉన్నాం, మనసులో ఉన్నాం కాబట్టి. అయితే మనం అవేర్‌గా ఉంటూ, మన చైతన్యాన్ని మనం పెంచుకుంటూ, ఎరుకతో జాగృతిలో ఉండటానికి మన ప్రయత్నం మనం చేస్తూ, సాధన చేస్తూ ఉంటే, మనము కూడా ఈ ప్రకృతిలో ఉండే ప్రతి ఫ్రీక్వెన్సీకి, ప్రకృతితో చక్కగా కనెక్ట్ అయ్యి, ఎంతో అద్భుతంగా మన జీవితాన్ని మనం సాగిస్తాం. పక్షులు మాట్లాడేవి అర్థమవుతుంది. వీచే గాలి యొక్క గుసగుసలు అర్థమవుతాయి. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ జీవితం. దానికి సాధన అనేది తప్పకుండా అవసరం. ఎంతో అవసరం. అలాగే మనం విన్నదాన్ని నమ్మాలి, ఎక్స్‌పెరిమెంట్ చేయాలి, ఎక్స్‌పీరియన్స్ పొందాలి. అంతేగాని ఇది నిజమా? అబద్ధమా? ఇలా జడ్జ్‌మెంట్, కామెంట్స్ ఇవేమీ చేయకుండా చక్కగా వినండి. ఏ ఉద్దేశం లేకుండా వినండి. నచ్చితే ఎక్స్‌పెరిమెంట్ చేయండి. అండ్ అద్భుతంగా ఆ ఎక్స్‌పీరియన్సెస్‌ని పొందండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.